कायरो पीछे देखो पीछे ఏం చేస్తుర్రేడా? సార్ మేమిద్దరం లెక్చరర్ సార్. సమాజానికి మంచి నేర్పించాల్సిన మీరు మన భారతీయ సంస్కృతిని ఇలా పార్కులు పాలు చేస్తారా? అయ్యో అదే లేదు సార్. తాళి ఏంట్రా? తాళి వద్దండి ప్లీజ్, మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. అయినా మేము లవర్స్ కాదండి. అవునండి. లవర్స్ కానప్పుడు పార్క్ ఎందుకు వచ్చారు? ఇలాంటి కథలు చాలానే విన్నాం గానీ ముందు తాళి కట్టించుకో. ఏం ఆడతారండి? పార్క్ తాళి కడతారా? షీస్ ఫ్రమ్ రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ, ఐ యామ్ ఆల్సో ఫ్రమ్ రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ. రేపు మా ఇంట్లో ఏం చెప్తాం? ఎవరా తాళి? ఏం చేస్తానే ఆలోచిస్తున్నావు? కట్టు త్వరగా కట్టు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? అలా చూడండి. ఏంట్రా చూస్తున్నావు? వెయ్యి 3 ముళ్ళు వెయ్యి. త్వరగా కట్టరా. కట్టు కడుతున్నాగా. మీ పెళ్లికి గుర్తుగా ఒక గ్రూప్ సెల్ఫీ దిగుదాం. రండ్రా. ఇటు పక్క రండి. హలో, ఈ ఫోటోలన్నీ ప్రెస్ వాళ్ళకి ఇస్తాము. రేపు పొద్దున్నే పేపర్లో చూడండి. మీ పేరెంట్స్ కి బంధువులకి ఏమైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పేసేయండి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. నాకేం తెలీదండి. అనుకోకుండా తర్వాత టైం పాస్ అవుతుంది. పార్క్ మేఘన, క్లాస్లో ఫస్ట్ వచ్చావంట కదా. నువ్వు పట్టించుకున్నంత మాత్రం వదిలేస్తాను అనుకో మాక. నేను ఆశపడ్డ దానికోసం ఎంత దూరం వెళ్ళడానికైనా వెనకాడను. ఫ్లవర్ తీసుకుని నా లవ్ యాక్సెప్ట్ చేయి. మేఘన, అందరూ చూస్తున్నారు. విసిగించుకో. నా ఇచ్చి తీకు. ఫ్లవర్ తీసుకో. ఏంట్రా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావా? ఏంటి ఓ ఊపుకుండా వచ్చేస్తున్నావు? ఇది నాకు నా లవర్ సంబంధించిన విషయం. నీకేంటి మధ్యలో? ఏ అమ్మాయి? ఈ అబ్బాయి నీ లవరా? ఏంటి ఆలోచిస్తున్నావు? అవును, నేనే దాన్ని వెంటబడి ప్రేమించమంటున్నాను. అయితే ఏంటి? ఏంటా? ఉంటూ నీ పని చెప్తాను. తీసుకెళ్లి జీప్ ఎక్కించండి. వెండి ఆగండి. నా గురించి తెలియదు నీకు. ప్రతి యదవా నీలాగా డైలాగు చెప్పేవాడే. పోలీస్ స్టేషన్ పద, తీరిగ్గా వింటా. ఏ మేఘనా, నేను నీకు తెలుసని చెప్పి వీళ్ళకి నా ముందే అమ్మాయికి వార్నింగ్ ఇస్తావా? తీసుకెళ్ళండి వెండి. ఆడపిల్లలను ప్రేమ పేరుతో వేధించిన కారణంగా ఉమా అనే వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష విధించడమైనది. ఆ ఉమాగాడికి 3 months జైలు శిక్ష వేశారంట. హ్యాపీగా ఈ 3 months సెమిస్టర్కి ప్రిపరేషన్ చేసుకోవచ్చు. అయినా షీ టీమ్కి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు? కరెక్ట్ టైంకి వచ్చేసి వాడిని పట్టుకెళ్ళిపోయారు. కంప్లైంట్ ఇచ్చింది ఎవరై ఉంటారు శిరీష? నేనే. నువ్వా? ఎస్, కంప్లైంట్ ఇచ్చింది నేనే, బట్ ఐడియా ఇచ్చింది మాత్రం కార్తిక్. కార్తిక్? ఎస్, మేఘనాకి ప్రపోజ్ చేసి వెంటనే డ్రాప్ అయ్యావంట. ఎందుకని? మేఘనా అంటే ఇష్టం లేదా? శిరీష, నీకు విషయం తెలుసా? నేను ఈ కాలేజ్లో జాయిన్ అయిన రోజే మేఘనాని ఫస్ట్ టైం చూసిన ఆ క్షణంలోనే తనతో లవ్లో పడిపోయాను. మరి అంత ఇష్టపడ్డవాడివి సడన్ గా ఎందుకు డ్రాప్ అయ్యావు? నేను తనకు ప్రపోజ్ చేసినప్పుడు నా లైఫ్లో నాకు లవ్ కంటే నా అంబిషనే ఇంపార్టెంట్ అని మేఘనా నాతో చెప్పింది. నేను తనని ఇష్టపడుతున్నాను కాబట్టి నా వల్ల తన గోల్ డిస్టర్బ్ అవ్వకూడదని నేనే డ్రాప్ అయిపోయాను. యు ఆర్ రియల్లీ గ్రేట్ కార్తిక్. నీలాగా ఆ ఉమ్మగాడు కూడా ఆలోచించుంటే తను ప్రశాంతంగా చదువుకునేదేమో. నువ్వు సపోర్ట్ చేస్తే మేఘనాకి ఆ ఉమ్మగాడి దగ్గర నుంచి డిస్టర్బెన్స్ లేకుండా నేను చేస్తాను. నువ్వు సరిగ్గా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావని కార్తీకే నా చేత ఈ కంప్లైంట్ ఇప్పించాడు. నాకు తెలిసి అమ్మగాడు ఇంకా నీ జోలికి రాడనుకుంటా మేఘనా.